కాబట్టి మార్నింగ్ నిద్ర లేస్తే కంపల్సరీ ఫ్రెష్ అప్ అవ్వాలి. అప్పుడే మనలో ఎనర్జీ అనేది డబుల్ అవుతుంది. కరెక్టా కాదా? ఫ్రెష్ అప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏ మీటింగ్‌కెళ్ళాలన్నా ఫ్రెష్ అప్ అవ్వాలి. కరెక్టా? సో, దానికోసం మార్నింగ్ ఫేస్ వాష్ కావాలి ఖచ్చితంగా. సోప్ కానీ, ఫేస్ వాష్ కానీ ఖచ్చితంగా కావాలి. అందంగా రెడీ అవ్వాలంటే క్రీమ్ కావాలి. సో, వీటన్నిటిని ఏమంటారు? బ్యూటీ ప్రొడక్ట్సే అంటారు. కరెక్టా కాదా? మళ్ళీ ఇంటికొస్తారు, అలసిపోతాము. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ సోపో, ఫేస్ వాషో కావాలి. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ అవ్వచ్చు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూడండి, హెల్త్ ట్రైనింగ్‌కెళ్ళాలన్నా ఫ్రెష్ అప్ అవ్వాలి. అగ్రి ట్రైనింగ్‌కెళ్ళాలన్నా ఫ్రెష్ అప్ అవ్వాలి. అలాగే ఒక పర్సనల్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాలన్నా, వన్ టు వన్ కస్టమర్‌ని కలవాలన్నా, ఏ మీటింగ్‌కెళ్ళాలన్నా వెస్టీజ్‌లో మీరు ఫ్రెష్ అప్ అయ్యే వెళ్ళాలి. అంటే మీరు ఫ్రెష్ అప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫేస్ వాష్ కావాలి, క్రీమ్ గావాలి. వీటన్నిటిని బ్యూటీ ప్రొడక్ట్స్ అంటారు. కరెక్టా కాదా? సో, మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇన్ వెస్టీజ్. సో, వెస్టీజ్ ప్రొడక్ట్స్ అనేటివి మీకు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా మీ బిజినెస్ ఎదుగుదలకి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మన ఎంటైర్ బాడీలో మన ఫేస్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కరెక్టా? సో, ఆ సెట్ నేను వీడియో ఆఫ్ చేశానండి. ఎందుకంటే నాకు సిగ్నల్ సరిగ్గా రావట్లేదనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నా వాయిస్ అయితే క్లియర్‌గా ఉంది కదా అందరికి. రైట్. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన ఫేస్ మన బాడీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో, మనం ఎదుటి వాళ్ళని ఆకర్షించాలి అంటే మనం నీట్‌గా, హైజీన్‌గా ఉండాలి. నేను మీకు ఇంతింత లిప్‌స్టిక్ అప్లై చేసుకోండి, ఇంతింత మేకప్ చేసుకోమని నేను చెప్పను. మనల్ని మన స్కిన్‌ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి. మన స్కిన్ ఆరోగ్యంగా ఉంటే మనం అందంగా కనిపిస్తాం నేచురల్‌గా. కరెక్టా కాదా? నేను దాని గురించి మాట్లాడుతున్నాను. మేకప్ గురించి మాట్లాడట్లేదు. కరెక్టా? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకరి కోసం కాకపోయినా మన చర్మాన్ని మనము ఆరోగ్యంగా పెట్టుకోవాలి, అందంగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా, అందంగా పెట్టుకుంటామో ఆటోమేటిక్‌గా మన స్కిన్ కూడా అందంగా కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు గూడా మనల్ని చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఆకర్షిస్తారు. ఆకర్షించినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళని మనం మోటివేట్ చేయొచ్చు. మన బిజినెస్‌లోకి తీసుకొని రావచ్చు. కరెక్టా కాదా? సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మన వెస్టీజ్‌లో హెల్త్ ప్రొడక్ట్స్ ఎంత ఇంపార్టెంటో, మన ఆరోగ్యం కాపాడడానికి హెల్త్ సప్లిమెంట్స్ ఎంత బాగా మీరు యూజ్ చేస్తారో, అలాగే మన బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మీకు హెల్ప్ అవుతాయి. మీ బిజినెస్‌ని పెంచుకోవడానికి, మీకు పర్సనల్‌గా మీ లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడానికి, అలాగే ప్రొఫెషనల్‌గా మీ బిజినెస్‌ని పెంచుకోవడానికి. సో, కాబట్టి మన ఫేస్‌లో ఈ 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో, అలాగే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, మన వెస్టీస్‌లో హెల్త్ ప్రొడక్ట్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ అంత ఇంపార్టెంట్. కరెక్టా? అందరూ అగ్రీ అవుతారా నేనేదైతే చెప్తున్నానో? కరెక్టేనా? నేను చెప్పేది తప్పు చెప్తున్నానా? సో, కాబట్టి ఈ 2 ప్రొడక్ట్స్ గురించి కంపల్సరీ మీరు నాలెడ్జ్ తీసుకోవాలి. హెల్త్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. హెల్త్ సప్లిమెంట్స్ గురించి నేర్చుకోండి కాన్ఫిడెంట్‌గా. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ట్రైనింగ్స్‌కి అటెండ్ అవ్వండి. బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోండి. ఎప్పుడైనా ప్రొడక్ట్స్‌కి అటెండ్ అవుతేనే ట్రైనింగ్‌కి మీకు నాలెడ్జ్ ఒస్తది. మీకు నాలెడ్జ్ ఒస్తే మీరు మీ స్కిన్ మీద ఇన్వెస్ట్ చేయండి. బ్యూటీ ప్రొడక్ట్స్ మీరు మీ స్కిన్ మీద వాడితే, మీ స్కిన్ మీద యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ ఒస్తుంది. మీలో నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం పెరిగితేనే మీరు ధైర్యంగా ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయగలుగుతారు. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంటు మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ తీసుకోవడం. సో, మనమేంటంటే జూమ్ మీటింగ్‌లో మనం ఎక్కువగా మాట్లాడలేము. ఎక్కువ సేపు ఎక్కువ టైం కేటాయించలేము కాబట్టి, నేనిక్కడ ఓన్లీ 40 మినిట్స్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి బేసిక్స్ మాట్లాడతాను. ఓకే. బేసిక్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? రెండో చెప్తాను. సో, బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మీ బిజినెస్ పెరగాలి అనంటే, కస్టమర్‌కు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది చెప్పారు. మంగు మచ్చలున్నాయి, పింపుల్స్ ఉన్నాయి అని అన్నారు. అనంగానే వెంటనే హమ్మయ్య! ప్రొడక్ట్ వచ్చింది. కస్టమర్‌కి ప్రాబ్లమ్ ఉంది. ప్రొడక్ట్ ఇవ్వడం కాదు. కస్టమర్‌తో క్లియర్‌గా మాట్లాడండి. ఈ ప్రాబ్లమ్ ఎప్పటినుంచొచ్చింది మీకు? ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్‌కి ఏమన్నా ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అంటే వేరే కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు కదా! లేదంటే మీ ఇంట్లో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉందా? అడగండి. ఫస్ట్ కనుక్కోండి. తొందరపడి ప్రొడక్ట్స్ సైజ్ చేయకండి. అడగండి. ఒకవేళ వాళ్ళు లేదండి రీసెంట్‌గా నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనంటే, అది ఓన్లీ ఎక్స్‌టర్నల్ ప్రాబ్లమ్ అంటారు. బయట స్కిన్‌కి మాత్రమే ప్రాబ్లమ్ ఉంది అని అంటాం. అప్పుడు మనము ప్రొడక్ట్స్ సైజ్ చేయొచ్చు. వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు, ఇప్పటి వరకు వాడలేదండి, వాడదాం
అనుకుంటున్నానంటే అప్పుడు మన ప్రొడక్ట్స్ డైరెక్ట్‌గా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేస్తున్నాం మేము ప్రొడక్ట్స్ వేరే కంపెనీవి మాకు రిజల్ట్ రావట్లేదు అనంటే, మన ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తే ఆ పాత ప్రొడక్ట్స్ వాళ్ళు స్టాప్ చేసేసేయాలి. యూజ్ చేయకూడదు. అవి యూజ్ చేయకుండా మన ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలి. కనీసం ఒకవేళ వాళ్ళు యూజ్ చేస్తున్నారనుకోండి, సపోజ్ ఈరోజు ఫ్రైడే రోజు. ఈ రోజు వరకు యూజ్ చేశారు. ఒక 2 డేస్ గ్యాప్ ఇయ్యండి. సాటర్‌డే, సండే గ్యాప్ ఇచ్చి మండే నుంచి యూజ్ చేయమని చెప్పండి. అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా వంశపారంపర్యంగా ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ ఉంది. అప్పుడు మనము వాళ్ళకి ఇంటర్నల్ ప్రాబ్లమ్ అని అర్థం చేసుకొని హెల్త్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. 2 ఇస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. కరెక్టా? అంతేకాదు బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మీరు బిజినెస్ పెంచుకోవాలి. మీరొక సక్సెస్‌ఫుల్ లీడర్‌గా డెవలప్ అవ్వాలి అనుకుంటే, ఈ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడమే కాదు, ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ఎలా? ఏ విధంగా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎన్ని రోజులు వాడాలి? క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది చెప్పడమే కాదు, దీంతో పాటు ఓపికనేది ఉండాలి. పేషెన్స్ లేకపోతే మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఎంతో ఓపికుండాలి. మీరు ఎదుటి కస్టమర్‌కి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో అప్పుడు వాళ్ళు మీకు డిస్టర్బ్ చెయ్యరు. కరెక్టా? పదే పదే ఫోను చేయరు. కొందరేంటంటే మీరు కస్టమర్స్‌కి ఇస్తారు ప్రొడక్ట్స్. 2 రోజులు యూజ్ చేసి 3 రోజులయితుందండి ఫేస్ వాష్ ఇచ్చారు. నాకింకా ఏం తేడా కనిపించట్లేదు. డిస్టర్బెన్స్ నేను మాట్లాడుతున్నా. సో, కాబట్టి మై డియర్ ఓపికతో ఎప్పుడైతే ఫస్ట్ టైమ్ కస్టమర్‌ని కలుస్తారో అప్పుడే ఓపికగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒక 10 మినిట్స్ టైమ్ కేటాయించి మళ్ళీ ఒక 1 వీక్, 10 డేస్ గ్యాప్ ఇచ్చి మీరే కాల్ చేసి అడగండి. ప్రొడక్ట్స్ ఇచ్చాను కదా! నేను చెప్పిన ప్రకారం వాడుతున్నారా అండి? ఎలా అనిపిస్తుంది? ఇలా అడుగుతేనే మీ బిజినెస్ పెరుగుతుంది. ఎందుకంటే బ్యూటీ ప్రొడక్ట్స్‌కి, హెల్త్ ప్రొడక్ట్స్‌కి ఒక సీజన్ అంటూ ఏం లేదు. 365 రోజులు మీరు ప్రతిరోజు కూడా అందరికి ఆరోగ్యం అవసరమే. అందరికి అందం అవసరమే. కరెక్టా? సీజన్‌తో పని లేదు. కాబట్టి మీరందరూ కూడా సీజన్‌తో పని లేకుండా బిజినెస్‌ని 365 రోజులు సంపాదించుకోవచ్చు మీ డబ్బుల్ని. కాబట్టి కరెక్ట్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం నేర్చుకోండి. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ 5 పాయింట్స్ ఫాలో అవ్వాలి అందరూ. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ కస్టమర్ స్కిన్ టైప్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. కస్టమర్‌కి స్కిన్ టైప్‌ని ఐడెంటిఫై చేస్తే కస్టమర్‌కి ఏ ఫేస్ వాష్ ఇవ్వాలో తెలుస్తుంది. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. స్కిన్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయగలిగితే కస్టమర్‌కి ఏ క్రీమ్ ఇవ్వాలనేది తెలుస్తుంది. మూడోది ఈ ప్రాబ్లమ్‌కి ప్రొడక్ట్స్ ఇవ్వడమే కాదు. ఆ ప్రొడక్ట్స్ సొల్యూషన్ ఏంటి? మన వెస్టీజ్‌లో సొల్యూషన్. ప్రొడక్ట్స్ ఏమేమున్నాయి మన దగ్గర? ఫోర్త్ పాయింట్ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటి? స్కిన్ టైప్. సెకండ్ పాయింట్ స్కిన్ ప్రాబ్లమ్. థర్డ్ పాయింట్ సొల్యూషన్. ఫోర్త్ పాయింట్ ఎలా యూజ్ చేయాలి ప్రొడక్ట్స్? హౌ టు యూజ్. ఫిఫ్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పేషెన్స్. నమ్ ఓపిక. ఓపికనేది ఉండాలి. కరెక్టా? సో, ఈ 5 పాయింట్స్. మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ స్కిన్ టైప్. సెకండ్ పాయింట్ స్కిన్ ప్రాబ్లమ్. థర్డ్ పాయింట్ సొల్యూషన్. ఫోర్త్ పాయింట్ ఎలా యూజ్ చేయాలి ప్రొడక్ట్స్. ఫిఫ్త్ పాయింట్ పేషెన్స్. ఓపికనేది ఉండాలి. కరెక్టా? సో, ఈ 5 పాయింట్స్‌ని చాలా షార్ట్ కట్‌లో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో, మన ఫస్ట్ పాయింట్ ఏంటి? స్కిన్ టైప్‌ని తెలుసుకోవడం. కరెక్టా? స్కిన్ టైప్‌ని ఎందుకు కనుక్కోవాలి? స్కిన్ టైప్ తెలియడం వల్ల మనకేంటంటే, మన స్కిన్‌కి అంటే వాళ్ళకి ఏ ఫేస్ వాష్ ఇవ్వాలనేది తెలుస్తుంది. ఓకేనా? సో, స్కిన్ టైప్ 4 రకాలుంటాయి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. ఓకేనా? స్కిన్ టైప్‌ని ఎలా గుర్తించాలి? కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు మన స్కిన్ టైప్‌ని ఎలా గుర్తించాలి అనంటే సో, కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి? మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ మనం స్కిన్ టైప్‌ని ఐడెంటిఫై చేస్తాం. కానీ, మనం కస్టమర్‌ని ఏ టైమ్‌లో కలుస్తామో మనకు తెలీదు. కాబట్టి స్కిన్ టైప్‌ని ఐడెంటిఫై చేయాలి అనంటే, కస్టమర్ దగ్గరికెళ్ళినప్పుడు
కస్టమర్‌ని 3 క్వెషన్స్ అడగండి. ఒకటి ఫస్ట్ క్వెషను నేచురల్‌గా అడగండి. ఏదో ఇంకా మీరు ఒక టీచర్ వాళ్ళ స్టూడెంట్ లాగా కాకుండా నేచురల్‌గా మాట్లాడుతున్నప్పుడు మనం కనుక్కోవాలి. ఏంటంటే మీరు నైట్ ఎలా పడుకున్నారో మార్నింగ్ నిద్ర లేచినప్పుడు మీ ఫేస్ అలాగే ఫ్రెష్‌గా అనిపిస్తుందా? ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ మార్నింగ్ డే మొత్తంలో మీకు ఫేస్ అంతా చెమట పోస్తుందా? ముక్కు మీద మాత్రమే చెమటొస్తుందా? ఓకే. ఈ 3 క్వెషన్‌లు ఖచ్చితంగా అడగాలి. ఫస్ట్ క్వెషన్ ఏంటి? నైట్ పడుకున్నప్పుడు మీ ఫేస్ ఎలాగుందో మార్నింగ్ గూడా అలాగే ఫ్రెష్‌గా అనిపిస్తుందా? అవును. అలాగే ఉంది మేడం. నార్మల్‌గానే ఉంది అనిపిస్తే నార్మల్ స్కిన్ టోన్ అని గుర్తుపెట్టుకోండి. నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళ స్కిన్ టైప్. అంటే 365 డేస్ వాళ్ళ స్కిన్ టైపు నార్మల్ స్కిన్ టైప్ అన్నమాట. లేదు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుందంటే ఆయిలీ స్కిన్. ఒకవేళ ముక్కు మీద ఎక్కువగా చెమటొస్తది వాళ్ళకి రోజులో. దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. ముక్కు మీద, నుదిటి మీద చెమటొస్తది ఎక్కువగా. సో, చీక్స్ మీదంతా బుగ్గల మీద చెమట రాదు. దాన్ని కాంబినేషన్ స్కిన్ అంటారు. సో, వీళ్ళకి సీజన్‌ను బట్టి వింటర్ సీజన్ అయితే డ్రై స్కిన్ను, సమ్మర్ సీజన్ అయితే ఆయిలీ స్కిన్ అలా ఉంటదనమాట. సో, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. సీజన్‌ని బట్టి వాళ్ళ స్కిన్ టైప్ మారిపోతది. అలా మీరు గుర్తించొచ్చు. నార్మల్ స్కిన్‌కి, ఆయిలీ స్కిన్‌కి, కాంబినేషన్ స్కిన్‌కి. ఒకవేళ డ్రై స్కిన్ అనుకోండి డ్రై స్కిన్ అంటే చర్మమంతా పొట్టులాగా వచ్చేయడము, చర్మమంతా పాలిపోయినట్టు ఉండడము, చర్మమంతా టైట్‌గా ఉండడము, డే మొత్తంలో అలా ఉంటుంది. దాన్ని మనం డ్రై స్కిన్ లాగా గుర్తించొచ్చు. చూడండి చాలా మంది బయటకి ఎళ్ళినప్పుడు ఎండలో చెమట వస్తుంది అని అంటూ ఉంటారు. చెమట వస్తుంది అని అంటే ఆయిలీ స్కిన్ అనుకోవాకండి. నార్మల్ స్కిన్‌కైనా చెమట పోస్తుంది. కాంబినేషన్ స్కిన్‌కైనా చెమట పోస్తుంది. డ్రై స్కిన్ అయినా చెమట పోస్తుంది. కానీ మార్నింగ్ టైమ్ మనం నిద్ర లేచినప్పుడు మనం ఏదైతే గుర్తిస్తామో అది మన ఒరిజినల్ స్కిన్ టైప్. స్కిన్ టైప్ కనుక్కోవడం ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్. చాలా ముఖ్యం అన్నమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ రికమెండ్ చేయాలంటే ఖచ్చితంగా మనము స్కిన్ టైప్‌ని గుర్తించగలగాలి. ఓకే. సో, ఇలా మనం ఫస్ట్ స్కిన్ టైప్‌ని గుర్తించాలి. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్. స్కిన్ ప్రాబ్లమ్స్ చూడండి కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి మీకవ్వచ్చు, నాకవ్వచ్చు ఎవరికైనా సరే కామన్‌గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయా? మొఖం మీద పింపుల్స్ వస్తూ ఉంటాయా? చాలా మందికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. అంతే గుంతలు గుంతలు ఫేస్ పడిపోతది. ఏజ్ పెరిగే కొద్దీ. కరెక్టా కాదా? స్కిన్ అంతా డ్రై అయిపోతది. స్కిన్ మీద ముడతలొస్తూ ఉంటాయి. ఇవే ప్రాబ్లమ్స్ మనం జెంట్స్‌కి గూడా చూస్తాం గదా! లేదంటే జెంట్స్‌కేమన్నా స్పెషల్‌గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయా? లేదు కదా! లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా ఒకటే స్కిన్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. కానీ జెంట్స్‌తో పోల్చుకుంటే లేడీస్‌లలో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్‌గా కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ లేడీస్‌లలో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి తొందరగా లేడీస్‌లలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి బయటపడతాయి. ఓకేనా? కామన్‌గా అయితే స్కిన్ ప్రాబ్లమ్స్ అందరికి ఒకటే. సో, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లేడీస్‌కే కాదు జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అందరూ. సో, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఏజ్ పెరిగే కొద్దీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది పిగ్మెంటేషన్ అవ్వచ్చు, స్పాట్స్ అవ్వచ్చు, ఫేస్ మీద ముడతలవ్వచ్చు, స్కిన్ డల్‌గా అవ్వచ్చు, డ్రై స్కిన్ అవ్వచ్చు, పింపుల్స్ రావచ్చు, ఆయిలీ స్కిన్ అవ్వచ్చు, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అవ్వచ్చు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కరెక్టా? సో, మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ గూడా ఏజ్ పెరిగే కొద్దీ మనలో కనిపించే స్కిన్ ప్రాబ్లమ్స్. సో, స్కిన్ ప్రాబ్లమ్స్ తెలుస్తది. కానీ ఎలా ఐడెంటిఫై చేయాలి స్కిన్ ప్రాబ్లమ్స్? మామూలుగా మీరు ఫీల్డ్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా జాయిన్ చేపిచ్చారంటే మినిమమ్ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళనే రిక్రూట్ చేస్తారు. కరెక్టా? ఎక్కువగా ఏజ్ వాళ్ళే ఉంటారు. అంటే 18+ వాళ్ళే ఉంటారు. ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ కనిపించే వాళ్ళే ఉంటారా లేదా? సో, కాబట్టి ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఫోను చేసి చెప్తూ ఉంటారు. మేడం కస్టమర్‌కి మంగు మచ్చలొచ్చాయి, పింపుల్స్ వచ్చాయని. గుర్తుపెట్టుకోండి. ఆయిల్ స్కిన్ కంప్లీట్‌గా ఉంటేనే కంప్లీట్‌గా ఫేస్‌కి పింపుల్స్ ఒస్తాయి. మొటిమలొస్తాయి. వాళ్ళకి మంగు మచ్చలు రావు. వాళ్ళకి ఒకవేళ మంగు మచ్చలొచ్చాయి, అప్పుడప్పుడు ఒక పింపుల్ ఒచ్చిందంటే అది ఓకే. నార్మల్ స్కిన్‌కి, డ్రై స్కిన్‌కి కాంబినేషన్‌కి మాత్రమే మంగు మచ్చలొస్తాయి. ఆయిలీ స్కిన్‌కి మంగు మచ్చలు రావు. ఆయిలీ స్కిన్‌కి పింపుల్స్ ఒస్తాయి. పింపుల్స్ వచ్చే వాళ్ళకి మంగు మచ్చలు రావు. మంగు మచ్చలొచ్చే వాళ్ళకి పింపుల్స్ రావు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు మంగు మచ్చలొచ్చినప్పుడు లైట్‌గా పింపుల్స్ వచ్చాయి 1, 2 అంటే వాళ్ళకు బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ అయిన తర్వాత అది మామూలుగా రేర్‌గా జరుగుతూ ఉంటది. సో, వాళ్ళకి మాత్రమే వస్తాయి. అంతేకానీ ఆయిలీ స్కిన్‌కి మంగు మచ్చలు రావు.
డ్రై స్కిన్ కి నార్మల్ స్కిన్ కి లాగా ఉండదన్నమాట. సో కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే. మంగు మచ్చలు అంటే ఏంటి? మెరూన్ కలర్ మచ్చల రూపంలో ఫేస్ మీద ఫస్ట్ బుగ్గల మీద స్టార్ట్ అయితది. తర్వాత ముక్కు మీద, తర్వాత నుదిటి మీద, తర్వాత మొత్తం ఫేస్ అంతా వ్యాపిస్తది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే డిసీజ్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మంగు మచ్చల్ని అంత ఈజీగా తీసేయొద్దు. అలాగే ముడతలు. ఏజ్ పెరిగే కొద్దీ మన ఫేస్ కూడా మారిపోతూ ఉంటది గదా! మన ఏజ్ ఎలా పెరుగుతుందో, మన స్కిన్‌కి గూడా ఒక ఏజ్ అనేది ఉంటది. ఆ ఏజ్ పెరుగుతా ఉంటది. అప్పుడు మనకు ముడతలనేటివి కనిపిస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ పింపుల్స్. ఇలా ముడతలు ఎట్లా అంటే, మనం మాట్లాడుతున్నప్పుడు, లిప్స్ దగ్గర నవ్వుతున్నప్పుడు, కళ్ళు కదిలిచ్చేటప్పుడు కళ్ళ దగ్గర, నుదిటి మీద మనకిట్లా ముడతలు, ముడతలు కనిపించినట్టు స్కిన్ ఉంటది. దాన్ని బట్టి తెలుస్తుంది మనకు ముడతలు స్టార్ట్ అయినాయి అనేసి. నెక్స్ట్ పింపుల్స్. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నల్లగా కనిపిస్తాయి. తెలిసిపోతుంది. పింపుల్స్ ఈజీ గదా! మొటిమలు పైకి కనిపిస్తూ ఉంటాయి. కరెక్టా? ఇలా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి స్కిన్ ప్రాబ్లమ్‌ని. ఇక్కడ చూడంగానే తెలిసిపోతుంది కదా! ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది. సో, ఎక్కువగా ఇవే ప్రాబ్లమ్స్ చూస్తుంటాం గదా! మంగు మచ్చలన్నా ఉంటాయి, మొటిమలన్నా ఉంటాయి, ముడతలన్నా ఉంటాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అన్నా వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ వాతావరణానికి ఎక్కువగా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవే. కాబట్టి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని మీరు ఫస్ట్ గుర్తించగలగాలి. దీనికి సొల్యూషన్ మీ అందరికీ తెలుసు. మన వెస్టీజ్‌లో గ్రేట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో 3 రకాల కేటగరీస్ ఉన్నాయి. అష్యూర్ ఉంది, అష్యూర్ నేచురల్ ఉంది, స్కిన్ ఫార్ములా 9 ఉంది. కానీ 3 రకాల బ్రాండ్స్ ఉన్నాయి కదా! ఎలా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. స్కిన్ ఫార్ములా 9 అంటే ఏంటంటే కంప్లీట్‌గా ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఇదొక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొడక్ట్. స్కిన్ ట్రీట్మెంట్ పరంగా అంటే స్కిన్‌లోకి వెళ్లి స్కిన్ 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్‌లోకి వెళ్లి స్కిన్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. టెంపరరీ సొల్యూషన్ కాకుండా, ఇన్‌స్టంట్‌గా కాకుండా పర్మనెంట్‌గా మన స్కిన్ ప్రాబ్లమ్‌ని తగ్గించి, మన స్కిన్‌ని హెల్తీగా, బ్యూటిఫుల్‌గా ఉంచడానికి ఒక ట్రీట్మెంట్ పరంగా క్రీమ్స్ కావాలంటే స్కిన్ ఫార్ములా 9 సజెస్ట్ చేయండి. ఇవి వాడాలి అంటే ఓపికుండాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్‌కి. నాకు ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ లేవండి. నాకు జస్ట్ మెయింటైన్ జేయాలి. లేదు 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల పిల్లలుంటారు. 15 ఇయర్స్ పిల్లలుంటారు. 16 ఇయర్స్ ఉంటారు. వాళ్ళకి స్కిన్ మీద ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వాళ్ళకేందంటే అందంగా మెయింటైన్ చేయాలని ఉంటది. వాళ్ళకి మనము అష్యూర్ నేచురల్ రికమెండ్ చేయండి. 40 ఏళ్లకు అదే క్రీము, 15 ఏళ్లకు అదే క్రీమ్ ఇస్తే 15 ఇయర్స్ వాళ్ళకే పనిచేస్తది ఆ క్రీము. 40 ఏండ్ల వాళ్ళకి పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏది అవసరమో అది ఇస్తేనే రిజల్ట్ ఒస్తుంది. మీరు ఏదంటే అది తక్కువ రేట్‌లో దొరికిందని జెప్పి కస్టమర్‌కిస్తే, కస్టమర్‌కి రిజల్ట్ రాదు. కస్టమరు హ్యాపీ కస్టమర్ అవ్వడు. దానివల్ల మీ బిజినెస్ మళ్ళీ పెరగదు. ఇంకొకసారి మీ కాల్ గూడా లిఫ్ట్ చేయరు. కాబట్టి కొంచెం నమ్మకంతో, కాన్ఫిడెంట్‌గా కస్టమర్‌ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. కస్టమర్‌కి ఏది అవసరమో ఆ ప్రొడక్టే ఇవ్వండి. అప్పుడే రిజల్ట్ ఒస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. మనల్ని మనం రెడీ చేసుకోవాలంటే. సో, ఫేస్ వాష్ చేసుకోవాలంటే ఏ ఫేస్ వాష్ వాడాలి? అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఆయిలీ స్కిన్. అష్యూర్ అనేది 12 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. టు టు 12 సంవత్సరాల పైన ఎవరికైనా ఇవ్వచ్చు. ఆయిలీ స్కిన్ను, పింపుల్ స్కిన్ను. కంప్లీట్‌గా ఆయిలీ స్కిన్ను, పింపుల్ స్కిన్ మాత్రం ఉంటేనే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాడాలి. అందరూ వాడడానికి లేదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. విటమిన్ సి పేరులో ప్రొడక్ట్ ఉందంటే, ఆ ప్రొడక్ట్ పింపుల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. పింపుల్స్ వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఎవరికైనా మనం ఫేషియల్ ఫోమ్ రికమెండ్ చేస్తాము. ఓకే. అష్యూర్ అన్నీ కూడా 12 సంవత్సరాల పైన అంటే 12 ఇయర్స్ పైబడిన వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లెన్జర్ టోనర్. ఇది క్రీమీ బేస్డ్. క్రీమ్ లాగా ఉంటుంది. సో, ఇది డ్రై స్కిన్‌కి మాత్రమే ఇవ్వాలి. సో, ఆయిలీ స్కిన్ అయితే క్లారిఫైయింగ్ ఫేస్ వాషు, ఆల్ స్కిన్ టైప్స్ పింపుల్స్ లేకుండా ఉంటే ఫేషియల్ ఫోము, డ్రై స్కిన్‌కైతే క్లెన్జర్ టోనర్ ఇవ్వాలి. ఓకే. ఒకవేళ ఒక ట్రీట్మెంట్ పరంగా ఫేస్ వాష్ ఇవ్వాలి. ప్రాబ్లమ్ తొందరగా తగ్గాలి అనుకుంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ 18 సంవత్సరాలు 18 ఇయర్స్ పైబడిన వాళ్ళకివ్వండి. ఆల్ స్కిన్ టైప్స్ ఏ స్కిన్ వాళ్ళకైనా ఇచ్చేసేయండి. అంటే ఏ స్కిన్ ప్రాబ్లమ్ అయినా సరే, ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే స్పెషల్లీ మంగు మచ్చలు, ఫేస్ మీద గుంతలు గుంతలు ఓపెన్ పోర్స్ అంటారు కదా! వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ రికమెండ్ చేయండి. ఎందుకంటే ఇదొక ట్రీట్మెంట్ ప్రొడక్ట్.
స్కిన్ లో ఉన్న 3 లేయర్స్ వరకు వెళ్తది. 3 పొరల్లోకి వెళ్లి వర్క్ చేస్తది. సో, అప్పుడు ఆ స్కిన్ మీద ఏదైతే చచ్చుబడిన కణాలుంటాయో వాటన్నింటిని తొలగించి మన చర్మాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా, అలాగే అందంగా పెట్టడానికి హెల్ప్ చేస్తది. కాబట్టి ఫేస్‌లో మన స్కిన్‌లో ఉన్న బాక్టీరియాస్ కానీ, ఇంకేమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమున్నా సరే మొత్తాన్ని కూడా క్లీన్‌గా చేయడానికి హెల్ప్ చేస్తది డీప్ క్లెన్జింగ్ ఆయిల్. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా లేడీస్ వాడొచ్చు, జెంట్స్ వాడొచ్చు. జెంట్స్‌కి సెపరేట్‌గా, లేడీస్‌కి సెపరేట్ అనేది ఏం లేదు. అష్యూర్ కానీ, స్కిన్ ఫార్ములా 9 అందరూ వాడొచ్చు. ఒక ట్రూ మ్యాన్ ఒక్కటే జెంట్స్ కోసం సెపరేట్‌గా లాంచ్ చేశారు. లేదు నాకు సెపరేట్‌గా కావాలంటే ట్రూ మ్యాన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇదే ప్రొడక్ట్ ఒక్క కిట్ తీసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫేస్ వాష్ అర్థమైందా? క్లియర్ అయిందా? ఎవరికి ఏది ఇవ్వాలో? రైట్. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి ఏ క్రీము ఏ ప్రాబ్లమ్‌కి ఇవ్వాలో సింపుల్‌గా చెప్తాను. మంగు మచ్చలనేది మేజర్ ప్రాబ్లమ్. కరెక్టా? మంగు మచ్చలు ఎందుకొస్తాయి? ఎండలో ఎక్కువగా తిరిగినా, హార్మోనల్ ఇంబాలెన్స్ అయినా, న్యూట్రిషన్ లోపం ఉన్నా, మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోయినా, ఆల్రెడీ ఫ్యామిలీలో ఎవరికన్నా మంగు మచ్చలున్నా మనకొస్తాయి. కరెక్టా? దానికి బెస్ట్ సొల్యూషన్ ఓన్లీ స్కిన్ ఫార్ములా 9లో మాత్రమే ఉంది. స్కిన్ ఫార్ములా 9 స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఓకే. సో, స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి. సారీ. సో, ఈ ప్రొడక్ట్ మంగు మచ్చలున్న వాళ్ళకే కాదు. స్కిన్ డల్‌గా ఉన్నా, స్కిన్ నాకు గ్లోగా కావాలి. నాకు స్కిన్ను ఫోర్‌హెడ్ అంతా డల్‌గా ఉంది. చీక్స్ అంతా షైనింగ్‌గా ఉంది. కానీ నాకు స్కిన్ అంతా ఒకే కలర్‌లో రావాలి అంటూ ఉంటారు. దాన్ని అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అంటారు. దాన్ని ఈవెన్‌గా చేయడానికి కూడా హెల్ప్ చేస్తది. అలాగే మొటిమలు పోయిన తర్వాత మచ్చలొస్తాయి. ఆ మచ్చలు తగ్గించడానికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తది. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే మనకు మొత్తం ఒక ఫ్యామిలీలో 18 సంవత్సరాలు దాటితే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అందరి స్కిన్ గ్లోగా పెట్టుకోవాలని కోరుకుంటారు. అందరి స్కిన్ను నాది మొత్తం నీట్‌గా, హెల్తీగా ఉండాలి. స్కిన్ ఆరోగ్యంగా కనిపించాలనుకుంటారు. మంగు మచ్చలుంటాయి చాలా మందికి. 100 మందిలో 90 మందికి మంగు మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇదొక జెల్ బేస్డ్ ప్రొడక్ట్. కొంచెం జెల్ తీసుకొని ఫేస్ మీద అప్లై చేసుకొని నీట్‌గా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మసాజ్ చేసుకుంటే దానిపైన మార్నింగ్ టైమ్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. నైట్ టైమ్ అయితే ఏది అవసరం లేదు. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడితే మళ్ళీ సెపరేట్‌గా నైట్ టైమ్ ఏ ప్రొడక్ట్ అవసరం లేదు. అదే డే క్రీము, అదే నైట్ క్రీము, అదే మాయిశ్చరైజర్, అదే ట్రీట్మెంట్. 4 రకాలుగా హెల్ప్ చేస్తది. ఫేస్ వాష్ చేసుకున్నాక సోప్ ఫేస్ మీద పెట్టకూడదు. ఒక ఫేస్ వాష్ వాడితే అదే ఫేస్ వాషే కంటిన్యూ చేయాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడితే డీప్ క్లెన్జింగ్ ఆయిలే. ఫేషియల్ ఫోమ్ వాడితే ఫేషియల్ ఫోమ్. ఓ 1 మంత్ తర్వాత కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. కానీ మినిమమ్ 1 మంత్ అయితే. ఎందుకంటే 1 మంత్ ఎందుకు వాడాలని చెప్తున్నానంటే ఎవ్రీ 28 డేస్‌కి మన కొత్త స్కిన్ తయారు చేసుకుంటదనమాట. కాబట్టి ఏ ప్రొడక్ట్ స్టార్ట్ చేసినా గూడా మినిమమ్ 28 డేస్ యూజ్ చేయాలి. 28 డేస్ తర్వాతనే మనము ఆ ప్రొడక్ట్‌కి ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చు కరెక్ట్‌గా. అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ ప్రొడక్ట్ మీకు కరెక్ట్‌గా పనిచేస్తుందా? ఇంకా టైం పడుతుందా అనేసి. ఓకే. సో, కాబట్టి మినిమమ్ 28 డేస్ వెయిట్ చేయాలి ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా. ఓకే. సో, ఇది దాని యొక్క స్పెషాలిటీ. మెయిన్‌గా చెప్పాలంటే మన స్కిన్‌లో ఎండలో ఎళ్ళినప్పుడు మెలనిన్ అనే ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అయితది. దాన్ని తగ్గించి మన స్కిన్ సెల్స్‌ని డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ చేస్తది. కాబట్టి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్. అలాగే ఒక ప్రీమియం రేంజ్ ప్రొడక్ట్ అని కాదు. ఒక మంచి బెస్ట్ ప్రొడక్టే కాదు. మీకు మంచి పీవీని గూడా తీసుకొనొస్తది. ఓన్లీ ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంటే 76 పీవీ ఇస్తది. ఆలోచించండి. 150 పీవీ మీరు సీఎన్సీలో కంప్లీట్ చేయాలంటే ఒక ఇద్దరికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే, మీరు 150 పీవీ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. మీ మైండ్ సెట్ పాజిటివ్‌గా ఉండాలి. నెగెటివ్‌గా ఉండకూడదు. మీరే కాస్ట్‌లీగా ఫీల్ అవుతే, మీ కస్టమర్స్‌కి ఏం సజెస్ట్ చేస్తారు చెప్పండి? ప్రొడక్ట్ సజెస్ట్ చేసినప్పుడు, "మేడం ఇంత బడ్జెట్ వద్దు మేడం. కొంచెం తగ్గించండి మేడం." కస్టమర్ యూజ్ పెడతాడేమో మీకేం తెలుసు ఆ విషయము? తెలీదు కదా! మీరు చెప్పేది చెప్పండి. ఇప్పుడు హాస్పిటల్‌కెళ్తాము బాగాలేదని. డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సార్ ఇంత డబ్బులు పెట్టలేను సార్ కొంచెం తగ్గించండంటే తగ్గిస్తారా? ఆయన మన ప్రాబ్లమ్‌కేదో ఆ ప్రొడక్ట్ ఖచ్చితంగా మెడిసిన్ ఇస్తాడు. అలాగే మనము ఏం చేస్తాము, మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఈ స్కిన్ ప్రాబ్లమ్‌కి ఏ ప్రొడక్ట్ వాడాలో కరెక్ట్‌గా అదే ప్రొడక్ట్ రికమెండ్ చేయండి. తర్వాత కస్టమర్‌ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి.
కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు ఆలోచించండి. అంతేగాని కస్టమర్ కంటే ముందే మీరే డిసైడ్ అవ్వకండి. దానివల్ల మీ బిజినెస్ పెరగదు ఎప్పుడు గూడా. హ్యాపీ కస్టమర్ అవ్వాలి అనంటే, కస్టమర్‌కి నమ్మకంతో ఏ ప్రొడక్ట్ అవసరమో అదే ప్రొడక్టే చెప్పాలి. ఈ ప్రొడక్ట్ యూజ్ చేస్తేనే మీకు ఖచ్చితంగా నేను రిజల్ట్ ఇవ్వగలుగుతాను. 100% గ్యారంటీ ఇవ్వగలుగుతానని చెప్పగలగాలి. ఓకేనా? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏది అవసరమో కస్టమర్‌కి ఆ ప్రొడక్టే ఇవ్వండి. మీరు కూడా అదే ప్రొడక్టే యూజ్ చేయండి. సో, మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని, క్రీమ్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ నైట్ పడుకునే ముందు నైట్ నైట్ క్రీమ్ లాగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇదొక మాయిశ్చరైజర్ ప్లస్ ట్రీట్మెంట్ క్రీమ్ అన్నమాట. అలాగే ముడతలు. ముడతలొస్తాయి. మనం నవ్వుతున్నప్పుడు లిప్స్ దగ్గర, ఫోర్‌హెడ్ దగ్గర. ఎందుకొస్తున్నాయి? కొలాజన్ అనే ప్రోటీన్ డ్యామేజ్ అయినప్పుడు మనకు ముడతలనేటివి వస్తూ ఉంటాయన్నమాట. సో, దీనికి బెస్ట్ సొల్యూషన్ యూత్ ఎలెక్సర్. పేరులోనే ఉంది చూడండి. యూత్ ఎలెక్సర్. యంగ్‌గా కనిపించాలంటే యూత్ ఎలెక్సర్ యూజ్ చేయాలి. ఓకే. సో, ఇది స్కిన్‌ని రఫ్‌గా ఉన్న స్కిన్‌ని స్మూత్‌గా చేస్తుంది. ఫేస్ మీద ముడతలు తగ్గిస్తుంది. స్కిన్ యంగ్‌గా కనిపించడానికి హెల్ప్ చేస్తది. ఇన్‌స్టంట్ గ్లో గూడా. ఏజ్ ఒక 10 సంవత్సరాలు తగ్గిపోవాలి. స్కిన్ ఏజ్ మీ ఒరిజినల్ ఏజ్ కాదు. మీ స్కిన్ సంవత్సరాలు తగ్గిపోవాలి. నేను యంగ్‌గా కనిపించాలి. నేను 40 సంవత్సరాలైనా సరే 30 సంవత్సరాల్లో నేనెలా ఉన్నానో నేను అలా కనిపించాలి అనుకుంటే అందరూ కూడా యూత్ ఎలెక్సర్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫేస్ మీద మంగు మచ్చలొస్తే ఏమివ్వాలి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫేస్ మీద ముడతలొస్తే ఏమివ్వాలి? యూత్ ఎలెక్సర్ ఇవ్వాలి. అలాగే డ్రై స్కిన్. ఇప్పుడు సీజన్ చూడండి. మార్నింగ్ టైమ్ అంతా ఎండగా అనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి వర్షం పడి చల్లగా అయిపోయి మనకు గూడా ఫేస్ డ్రై అయిపోతూ ఉంటది. సో, ఈ టైంలో ఏమైతుందంటే స్కిన్ మారిపోతూ ఉంటది స్కిన్ టైప్. సో, డ్రై ఎక్కువగా కనిపిస్తుంటది. మాయిశ్చరైజర్ లాస్ అయినప్పుడు మన బాడీలో మనకు స్కిన్ అనేది పాలిపోయినట్టు కనిపిస్తది. అలాంటి వాళ్ళకి ఆ మాయిశ్చరైజర్ నింపడానికి మనం ఇస్తాము స్కిన్ ఫార్ములా 9 హైడ్రేషన్ క్రీమ్. కంప్లీట్‌గా డ్రై స్కిన్. ఎవరి స్కిన్ అయితే డ్రైగా ఉందో వాళ్ళకి మనము హైడ్రేషన్ క్రీమ్ రికమెండ్ చేయాలి. ఓకేనా? సో, ఈ క్రీమ్ అనేది మనము మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు. లేదంటే ఒక ట్రీట్మెంట్ పరంగా కూడా వాడుకోవచ్చు. సో, ఒక లాంగ్ లాస్టింగ్ మాయిశ్చరైజర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది లాంగర్ టైమ్. మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ వరకు మీ ఫేస్ డ్రై అవ్వకుండా బాగా స్మూత్‌గా, గ్లోగా కనిపించడానికి హెల్ప్ చేస్తదనమాట. మాయిశ్చరైజర్ ఉంటుంది బాగా ఫేస్ మీద డ్రై అవ్వకుండా కనిపిస్తుంది. సో, ఎవరైతే 18 ఇయర్స్ దాటుతారో వాళ్ళు డ్రై స్కిన్ ఉంటే వాళ్ళకి మనం హైడ్రేషన్ క్రీమ్ సజెస్ట్ చేయండి. ఓకే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మంగు మచ్చలుంటే ఏం క్రీమ్ ఇవ్వాలి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ముడతలుంటే యూత్ ఎలెక్సర్. డ్రై స్కిన్ ఉంటే హైడ్రేషన్ క్రీమ్. ఓకే. నెక్స్ట్ పింపుల్స్. పింపుల్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. ప్రతి ఒక్కరు బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువవుతుంది. ఆయిలీ స్కిన్ ఎక్కువ కనిపిస్తుంది. సో, వాళ్ళకెందుకొస్తాయంటే ఇవి హ బాడీలో ఈ పింపుల్స్ అనేది ఒక బాక్టీరియా అండి. సో, అదేంటంటే వాళ్ళకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి పోర్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. అప్పుడు డస్ట్ బయట నుంచి లోపలికెళ్ళినప్పుడు లోపల అది ఒక బాక్టీరియాని క్రియేట్ చేస్తది. ఆ బాక్టీరియా అనేది మనకు పింపుల్ రూపంలో బయటకొస్తది. చాలా మంది మంట పెడుతుందని పింపుల్ ఇలా గిల్లేస్తూ ఉంటారు. ఆ కుసుమొస్తది చూడండి వైట్ కలర్‌లో. అదే బాక్టీరియా అన్నమాట. ఆ కుసుమ మనము ఇట్లా రఫ్ చేసినప్పుడు ఎక్కడైతే స్కిన్ మీద తగులుతుందో అక్కడంతా గూడా మనకు మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే మొటిమలొచ్చిన వాళ్ళు ఏదంటే ఆ ప్రొడక్ట్ యూజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ, జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఉన్నవాళ్ళు స్పెషల్లీ. పింపుల్స్ ఉన్నవాళ్ళు ఏ ప్రొడక్ట్ వాడాలి? ఆయిలీ బేస్డ్ ప్రొడక్ట్స్ కానీ, జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. పింపుల్స్ ఉన్నప్పుడు ఏదంటే అది యూజ్ చేయకూడదు ఫేస్ మీద. మన దగ్గరున్న బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫార్ములా 9 బ్లెమిష్ షెల్. పింపుల్స్ ఉన్నవాళ్ళు బ్లెమిష్ షెల్ యూజ్ చేయాలి. ఓన్లీ పింపుల్స్. ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ మాత్రమే యూజ్ చేసి వదిలేసేయాలి. నైట్ కల్లా వదిలేస్తే మార్నింగ్ కల్లా డ్రై అయిపోతుంది. బాక్టీరియా అనేది ఒక 3, 4 డేస్ తర్వాత చనిపోతుంది. సో, ఇలా కంటిన్యూ‌గా చేయాలి. పింపుల్స్ తగ్గిపోయినాయని చెప్పి వదిలేయకూడదు. మినిమమ్ ఒక 28 డేస్ అలా యూజ్ చేస్తూ హెల్త్ సప్లిమెంట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటే అలోవెరా కానీ, టాక్స్‌క్లిన్ కానీ సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. వీలైతే ఫుడ్ ప్యాచెస్ కూడా వాడొచ్చు. సో, ఇవి వాడుతూ మనము బ్లెమిష్ షెల్ వాడితే ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తే ఆయిలీ స్కిన్‌కి ఏం వాడాలి? 18 ఇయర్స్ దాటితే డీప్ క్లెన్జింగ్ ఆయిలు. బిలో 18 ఇయర్స్ అయితే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఓకేనా? నెక్స్ట్
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్. ఏజ్ తో పని లేకుండా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. కళ్ళ కింద నల్ల మచ్చలు, కళ్ళ కింద మంగు మచ్చలు, కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద బుడిపెల్లాగా పఫినెస్ అంటారు. ఈ 4 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్‌కి ఒకటే సొల్యూషను అండర్ ఐ సీరమ్. ఎవరికైతే కళ్ళ కింద నల్ల మచ్చలొచ్చాయి, ఎవరికైతే కళ్ళ కింద మంగు మచ్చలొచ్చాయి, కళ్ళ కింద ముడతలొచ్చాయి, కళ్ళ కింద బుడపెల్లాగా వస్తూ ఉంటాయి. క్యారీ బ్యాగ్స్ అంటూ ఉంటాం మనం నవ్వుతూ. సో, కామెడీగా. సో, ఈటన్నింటికి కూడా మనము యూజ్ చేయాల్సింది అండర్ ఐ సీరమ్. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని, క్రీమ్ అనేది మనం రింగ్స్ పెట్టుకుంటాం గదా! ఆ ఫింగర్‌కి అప్లై చేసి, ఇలా సర్క్యులర్ మోషన్‌లో చీక్ బోన్స్ మీద, ఐబ్రోస్ కింద, కనురెప్పల కింద, చీక్ బోన్స్ మీద ఇలా రౌండ్‌గా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే జెల్ అనేది అబ్జర్వ్ చేసి మనకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. అలాగే స్కిన్‌లోకి తొందరగా పెనిట్రేట్ అవుతుంది. ఓకేనా? ఇది అండర్ ఐ సిరప్. సో, ఇక్కడ నేను 5 ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే చెప్పాను. మనకు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ అన్ని ప్రొడక్ట్స్ గురించి కాదు. మెయిన్‌గా మీరు సింపుల్‌గా నేర్చుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రొడక్ట్స్ గురించి చెప్పాను. ఆయిలీ స్కిన్ నుండి పింపుల్స్ ఉంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్. ఏ స్కిన్ అయినా పర్వాలేదు. ఏ స్కిన్ ప్రాబ్లమ్ అయినా పర్వాలేదు. పింపుల్స్ రాకుండా ఉంటే ఫేషియల్ ఫోమ్. డ్రై స్కిన్‌కి ఇవ్వాలంటే ఫేస్ వాష్, క్లెన్జర్ టోనర్. 18 ఇయర్స్ దాటితే ట్రీట్మెంట్ పరంగా ఫేస్ వాష్ ఇవ్వాలంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఓకేనా? మంగు మచ్చలొస్తే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ముడతలొస్తే యూత్ ఎలెక్సర్, అలాగే డ్రై స్కిన్ ఉంటే హైడ్రేషన్ క్రీమ్, మొటిమలొస్తే బ్లెమిష్ జెల్, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తే అండర్ ఐ సీరమ్. ఈ 9 ప్రొడక్ట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. 9 ప్రొడక్ట్స్ అన్నారు, 8 ప్రొడక్ట్సే చెప్పారా అనుకుంటున్నాను. 9 చెప్పాను కదా! రైట్? సో, ఇలా మనం ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తూ, ఇలా మనము కస్టమర్‌కి ఒక మంచి హ్యాపీ కస్టమర్ లాగా డెవలప్ చేయొచ్చు. అలాగే సన్ స్క్రీన్. మన దగ్గర ఎస్‌పీఎఫ్ 30 ఉంది, ఎస్‌పీఎఫ్ 40 ఉంది, ఎస్‌పీఎఫ్ 50 ఉంది. అసలు ఈ 30, 40, 50 అంటే ఏంటి? సన్ ప్రొటెక్షన్ టైము, ఏజ్ అనుకుంటున్నారు చాలా మంది. ఎస్‌పీఎఫ్ 30, 40, 50 అంటే సన్ ఎండలో బయటికెళ్ళినప్పుడు మనకెంత టైం వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది మీనింగ్ అన్నమాట. ఒక ఎస్‌పీఎఫ్ అనేది 10 నిమిషాలతో సమానం. ఎస్‌పీఎఫ్ 30 అంటే 300 మినిట్స్. ఎస్‌పీఎఫ్ 40 అంటే 400 మినిట్స్. ఎస్‌పీఎఫ్ 50 అంటే 500 మినిట్స్ అని అర్థం. కానీ స్కిన్ ఫార్ములా 9లో ఉన్న సన్ స్క్రీన్ యొక్క స్పెషాలిటీ, ఇదొక అడ్వాన్స్‌డ్ సీరమ్ బేస్డ్ సన్ స్క్రీన్. ఇదొక మాయిశ్చరైజర్. డైరెక్ట్ ఒక క్రీమ్ లాగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే సన్ స్క్రీన్ లాగా వాడుకోవచ్చు. 8 అవర్స్ సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. స్కిన్‌లోకి బాగా పెనెట్రేట్ అవుతుంది. ఇదంతా కూడా ప్యూర్ వెజిటేరియన్. వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేసినవి. ఓకే. నాన్ గ్రీజీ సన్ స్క్రీన్. ఇదొక అడ్వాన్స్ సన్ స్క్రీన్. 365 డేస్ ఏ సీజన్‌లోనైనా మీరు యూజ్ చేసే ఒక సన్ స్క్రీనే ఎస్ఎఫ్9, ఎస్పీఎఫ్ 50, పిఏ+++. ఇది సన్ ప్రొటెక్షనే కాదు. మనం ఎండలో ఎళ్ళినప్పుడు మన స్కిన్ బర్న్ అవ్వకుండా, మన స్కిన్ ఏజ్ ఎక్కువగా చూపించకుండా, అంటే ఏజింగ్ రాకుండా ఫ్యూచర్‌లో మనకి ఏజింగ్ కనిపించకుండా, అలాగే మనకు స్కిన్ క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది. స్కిన్ క్యాన్సర్ రాకుండా, అలాగే స్కిన్ బర్న్ అవ్వకుండా, స్కిన్ ఏజింగ్ రాకుండా, అంటే ఏజ్ పెరుగుతూ ఉంటది. ఎండలో ఎక్కువగా తిరిగినా కూడా ఏజ్ తొందరగా ఏజింగ్ వచ్చేస్తది మనకు. వయసు ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో, వీటన్నింటికి ప్రొటెక్షనే మన ఎస్‌పీఎఫ్ 50. ఇది దీని యొక్క స్పెషాలిటీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్‌తో లేదు, సమ్మరే ఉంది, సమ్మరే సన్ స్క్రీన్ వాడాలనేం కాదు. 365 రోజులు వాడొచ్చు. స్పెషల్లీ ఎస్ఎఫ్9లో ఉన్న సన్ స్క్రీన్ అయితే. ఓకేనా? సో, మీరు ఈ 9, 10, 11, 12 ఈ 12 ప్రొడక్ట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ సప్లిమెంట్స్ గురించి అడగంగానే ఎలా చెప్తారు? అలాగా ఈ 12 ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోగలిగితే చాలు. మీరు ఈజీగా బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మీ బిజినెస్‌ని డబుల్, త్రిబుల్ అంతకంటే ఎక్కువగా తీసుకెళ్లొచ్చు. మీ లెవెల్స్ అచీవ్ చేయొచ్చు. మీ గోల్స్ రీచ్ అవ్వచ్చు. మనకేదైతే కంపెనీ ఇస్తుందో అడిషనల్ ఆఫర్స్ అవన్నీ కూడా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఎప్పుడు రీచ్ అవుతారు? మీరు కస్టమర్‌కి ఒక క్రీమ్ అడిగితే క్రీమే ఇవ్వడం కాదు. ఒక ఫేస్ వాష్, ఒక క్రీము, సన్ స్క్రీన్ ఒక కిట్ లాగా రికమెండ్ చేయాలి. అప్పుడే మీరు
ఈ మీరనుకున్నది సాధిస్తారు. కస్టమర్‌కి గూడా రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఒకటే క్వెషన్. అబ్బా! ఇన్ని క్రీమ్స్ ఎందుకండి? ఏదో ఒక ఫేస్ వాష్ ఇవ్వండి. లేదంటే ఒక క్రీమ్ ఇయ్యండి. మళ్ళీ ఈ 3 ప్రొడక్ట్స్ నేను వాడలేను అంటూ ఉంటారు. ఇక్కడ లేడీస్ చాలా మందున్నారు కాబట్టి, లేడీస్ మీ అందరికీ చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరైతే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఒక కిట్ లాగా వాడలేను, నా వల్ల కాదు, నేను ఒక్కొక్క క్రీమ్ ఇస్తే అంటే ఒకటే సింపుల్ క్వెషన్ అడగండి. లేడీస్‌కి అడగండి ఒకటే క్వెషన్. మీ ఇంట్లో మీరందరూ కూడా హౌస్ క్లీనింగ్ చేస్తారా అని అడగండి. ఇక్కడున్న లేడీస్‌కి అందరికి అడుగుతున్నా ఈ క్వెషన్. అందరూ హౌస్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. మనకింట్లో పనివాళ్ళుంటారు. ఒకవేళ పనివాళ్ళు రానప్పుడు మనమే చేసుకుంటాం. కరెక్టా? సో, హౌస్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు స్పెషల్లీ ఫ్లోర్ క్లీనింగ్. ఇల్లు తుడుస్తూ ఉంటాం. ఇల్లు తుడుస్తూ ఉంటాం. మనం పనివాళ్ళున్నప్పుడు పనివాళ్ళు చేస్తారు. లేనప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం. మనం హౌస్ క్లీనింగ్ చేయాలంటే ఫ్లోర్ క్లీనింగ్ స్పెషల్లీ దానికి ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చేయమని మీరు చెప్పారు మీ పనమ్మాయికి. మీరే అనుకోండి. బకెట్‌లో వాటర్ ఇచ్చి, తడిగుడ్డ ఇచ్చి, ఫ్లోర్ క్లీనింగ్ చేయమంటే నీట్‌గా ఉంటదా ఫ్లోరు? చెప్పండి. ఓన్లీ బకెట్‌లో వాటర్ ఇచ్చి తడిగుడ్డ వేస్తే తుడిచేసేయి అంటే అయితదా? నీట్‌గుంటదా? ఫ్లోర్ ఉండదు. కంపల్సరీ ఫస్ట్ మీరు ఫ్లోర్ మీద చెత్త ఏదైతే ఉందో, ఆ చెత్తని క్లీన్ చేయాలి. కసువూడ్చాలి ఫస్ట్. కసువూడ్చిన తర్వాత తడిగుడ్డ పెట్టాలి. అలా కాకుండా డైరెక్ట్‌గా తడిగుడ్డ పెడితే ఎలా అనిపిస్తది? ఎప్పుడన్నా అలా చేసారా ఎవరన్నా? డైరెక్ట్ తడిగుడ్డ పెట్టడం వల్ల ఏమైతది? బంక బంక, జిడ్డు జిడ్డుగా ఉంటది. తడి నేలంతా. నీట్‌గా ఉండదు గదా ఇల్లు. అలాగే మనం ఏం చేస్తామంటే, తొందరగా ఆరితే మరకలు పడవని చెప్పి ఫ్యాన్ గూడా ఏస్తూ ఉంటారు చాలా మంది. కరెక్టా? కాదా? ఇదే ప్రతి ఇంట్లో గూడా జరిగేది. సో, చూడండి, ఎలా అయితే మనము నేలని తుడవాలంటే కసువు ఊడ్చడానికి పొరకెంత ఇంపార్టెంటో చీపురు, అలాగే తడిగుడ్డ పెట్టడానికి తడిగుడ్డ స్టిక్ ఎంత ఇంపార్టెంటో, ఫ్యాన్ ఎలా ఏస్తామో, అలాగే మన ఫేస్ మీద కూడా ఫేస్‌ని శుభ్రం చేయకుండా క్రీమ్ అప్లై చేస్తే అలాగే ఉంటుంది. లేదు, ఫేస్ వాష్ చేసి అలాగే వదిలేస్తే కసువూడుస్తారు. రోజు చీపురు పెట్టి కసువూడుస్తారు. తడిగుడ్డ పెట్టకపోతే ఎలా అనిపిస్తది ఇల్లు? స్మెల్లొస్తదా? రాదా? అలాగే ఫేస్ వాష్ చేసినంత మాత్రానే ఫేస్ మీదున్న స్కిన్ ప్రాబ్లమ్ తగ్గదు. కంపల్సరీ క్రీమ్ అప్లై చేయాలి. అలాగే మనం మరకలు తగ్గడానికి మనము మరకలు తొందరగా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు, తుడిచేటప్పుడు మరకలు ఆరిపోవడానికి ఫ్యానేస్తాం. చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఫేస్‌ని ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ పెరగకుండా రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫేస్ వాష్ ఎంత ఇంపార్టెంటో, క్రీమ్ అంతే ఇంపార్టెంట్. దానిపైన సన్ స్క్రీన్ గూడా అంతే ఇంపార్టెంట్. కరెక్టా? మనం నేల క్లీన్ చేయడానికి ఆ 3 చీపురు, తడిగుడ్డ, ఫ్యాను ఎంత ఇంపార్టెంటో, మన ఫేస్‌ని క్లీన్ చేసుకోవడానికి ఫేస్ వాషు, క్రీము, సన్ స్క్రీన్ అంతే ఇంపార్టెంట్. ఈ వాల్యూ తెలిసినప్పుడే మీరు ఎప్పుడు మీకీ తెలుస్తదో తెలుసా? మీరు ఫస్ట్ యూజ్ చేస్తే నమ్మకమొస్తది. ఫస్ట్ మీరు స్టెప్ బై స్టెప్ కరెక్ట్‌గా యూజ్ చేయండి. ఒక 2, 3 మంత్స్. 1 మంత్ యూజ్ చేయండి చాలు. 1 మంత్ తర్వాత నుంచి మీరు చెప్పినా చెప్పకపోయినా మీరే మొత్తం కంప్లీట్ కిట్ అందరికి రికమెండ్ చేస్తారు. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ మీద నమ్మకం పెట్టుకొని ప్రొడక్ట్‌ని రికమెండ్ చేయండి. ఫస్ట్ మీరు యూజ్ చేయండి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకంతో డబుల్ నమ్మకంతో మీరు కస్టమర్‌కి ప్రొడక్ట్స్ కాన్ఫిడెంట్‌గా రికమెండ్ చేయగలుగుతారు. సో, కాబట్టి హ్యాపీ కస్టమర్ అవ్వాలి. అలాగే మీ బిజినెస్ పెరగాలి అనంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక ప్రొడక్ట్ కస్టమర్‌కి ఏ అవసరమో ఆ క్రీమ్ ఇవ్వడమే కాదు, దానికి తగ్గట్టు ఫేస్ వాషు, దానికి తగ్గట్టు క్రీము, దానికొక సన్ స్క్రీన్ యాడ్ చేయడం. ఇలా 3 ప్రొడక్ట్స్ ఒక కిట్ లాగా రికమెండ్ చేయడం మర్చిపోవకండి. ఖచ్చితంగా ఇవ్వండి. అప్పుడే హ్యాపీ కస్టమర్ అవుతారు. మీ బిజినెస్ పెరుగుతుంది. ఓకే. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో నేను మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే. సో, ఇలా చేయడం వల్ల మంచి కస్టమర్ అవుతారు. ప్రొడక్ట్ యూజ్ చేసి వాళ్ళకి మంచి రిజల్ట్ ఒస్తుంది. మీ బిజినెస్‌ని కూడా పెంచుకోవచ్చు. బ్యూటీ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే ఇదే సీక్రెట్. మీరు
కస్టమర్‌కి ఏ ప్రొడక్ట్ అవసరమో క్రీమ్‌తో పాటి దానికొక ఫేస్ వాష్ యాడ్ చేసి ఇస్తేనే కంప్లీట్ కిట్ అవుతుంది. అప్పుడే కస్టమర్‌కి రిజల్ట్ ఒస్తుంది. దానివల్ల మీ బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇందాక నేనేదైతే స్కిన్ ఫార్ములా ప్రొడక్ట్ చెప్పానో, ఆ స్కిన్ ఫార్ములాలో కేవలం 2 ప్రొడక్ట్సే. ఒక డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ చాలు. మొత్తం మీ లైఫ్‌నే మార్చేస్తది వెస్టీజ్. బ్యూటీ ప్రొడక్ట్సే మీ బిజినెస్‌ని మొత్తం ఎక్కడికో తీసుకెళ్తది. ఎందుకంటే మీరు మన దగ్గర 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి వెస్టీజ్‌లో. అన్ని ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయమని నేను చెప్పను. ఏవో 2, 3 ప్రొడక్ట్స్ అయినా సరే మొత్తం మీకు ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కావాలి, మీ ఇన్‌కమ్ పెరగాలి, మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. కరెక్టా కాదా? కేవలం సింపుల్‌గా నేను 2 ప్రొడక్ట్స్‌తోనే చెప్తున్నాను. చూడండి ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా కంపల్సరీ అందరికి స్కిన్ అందంగా పెట్టుకోవాలనిపిస్తది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మాక్సిమం మీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ 18 ఇయర్స్ పైబడినే ఉంటారు. సో, డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఫ్యామిలీలో అందరూ యూజ్ చేసుకోవచ్చు. ఇదొక కిట్ లాగా రికమెండ్ చేయడం వల్ల వాళ్ళకి 120 పీవీ ఒస్తది. మీకు 120 పీవీ ఒస్తది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ డెవలప్ అవ్వాలంటే, ఒక డిస్ట్రిబ్యూటర్‌గా డెవలప్ చేయాలంటే, ఎవరినైనా కొత్త కస్టమర్‌ని వెస్టీజ్‌లోకి తీసుకొని రావాలంటే, ఫస్ట్ వాళ్ళకి వాళ్ళెంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటర్న్ కంపెనీ ఎంతిస్తుందనేది చూపించగలగాలి. కేవలం ఒక బ్యూటీ ప్రొడక్ట్స్‌లో మాత్రమే మీకు 90% అప్ టు రిటర్న్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడిక్కడ చూస్తే మీ అందరికీ తెలుసు వెస్టీజ్‌లో 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్. ఫస్ట్ ఇన్‌కమ్ రిటైల్ ప్రాఫిట్ 10-30%. బ్యూటీ ప్రొడక్ట్స్ మీద చూడండి మీకు రిటైల్ ప్రాఫిట్ ఫ్లాట్ 30% ఉంటుంది. ఎంఆర్‌పీ ఎగ్జాంపుల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3125. డీపీ ప్రైస్ 2147 ప్లస్ 18% జీఎస్టీ. ఆల్‌మోస్ట్ ఆల్ మీకు ఎంఆర్‌పీ డీపీ మీద ₹925 ఇంక్రీజ్ అవుతుంది. కేవలం ఒక్క క్రీమ్ మీదే ₹900 సేవ్ చేసుకోవచ్చు. అలా డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీద మీరు ₹1430 సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టోటల్ ₹3362 ఇన్వెస్ట్ చేస్తే ప్లస్ జీఎస్టీ. అందులో ₹1430 మీకు రిటైల్ ప్రాఫిట్‌లోనే మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవింగ్స్ ఆన్ ఎంఆర్‌పీ. అలాగే కొత్త డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవుతే వాళ్ళకి పెర్ఫార్మన్స్ బోనస్ వస్తది కదా! ఫస్ట్ మంత్. అందరికి కూడా మీకు ప్రతి నెల చెక్ వస్తది కదా! 10వ తేదీకి. 5% ఏసుకున్న ₹100 యాడ్ అయితది. పెర్ఫార్మన్స్ బోనస్. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ప్రతి మంత్ ఆఫర్ వస్తూనే ఉంటది. ఆఫర్ వస్తూ ఉంటుందా? ఆఫర్‌లో ఈ మంత్ అంబ్రెల్లా ఆఫర్ ఉంది. హ్యాపీగా వర్షంలో ఎళ్ళినప్పుడు ఫ్రీగా అంబ్రెల్లా వెస్టీజ్ నుంచి తీసుకొనెళ్ళొచ్చు. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వచ్చు. ₹499 వర్త్ అంబ్రెల్లా మీకు ఫ్రీగా వస్తది. దాంతో పాటు ₹500 వోచర్ వస్తది. కేవలం 2 ప్రొడక్ట్సే ఇక్కడ. ₹1430 రిటైల్ ప్రాఫిట్‌లో సేవ్ చేసుకోవచ్చు. ₹100 చెక్కొస్తది. ప్రొడక్ట్స్ బయట షాప్‌లో కొంటే ఏమన్నా క్యాష్ బ్యాక్ ఇస్తారా? ఇవ్వరు. కానీ వెస్టీజ్ ఇస్తుంది. ₹1430 సేవింగ్స్, ₹100 చెక్కు, ₹500 వోచరు, ₹500 వర్త్ గిఫ్టు. అక్కడ ఎంతవుతుంది కాలిక్యులేషన్ చేసుకోండి. ₹2530 రిటర్న్ ఆల్రెడీ ఉంది. ప్లస్ కన్సిస్టెన్సీ ఆఫర్ ఒకవేళ 14వ తేదీ లోపల ఆర్డర్ పెడితే 100 పీవీకి కూడా ప్రెజెంట్ కన్సిస్టెన్సీ ఉంది. 4 నెలలు వరుసగా పెడితే ₹2250 వస్తది వోచర్. అంటే ప్రతి నెల ₹625 పడినట్టే కదా! అంటే ₹625 ఇక్కడ సేవ్ చేసుకున్నట్టే కదా మీరు. చూడండి మీరు ₹3362 ఇన్వెస్ట్ చేస్తే అందులో మీకు ₹3025 మాక్సిమం మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది కంపెనీ. గిఫ్ట్ రూపంలో, వోచర్ రూపంలో, ప్రొడక్ట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో. అంటే దాదాపుగా 95% రిటర్న్ వచ్చినట్టా కాదా? అప్పుడు కేవలం ఇన్వెస్ట్ మహా అంటే ఒక ₹500. సో, అప్పుడు ఒక కొత్త కస్టమర్‌కి మీరు డిస్ట్రిబ్యూటర్‌గా ప్లాన్ చెప్పేటప్పుడు ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా 10 మందిలో కనీసం ఒక ఇద్దరు కన్విన్స్ అవ్వరా? కాలిక్యులేషన్ చెప్తే. 3300 ఎక్కడ? రిటర్న్‌లో 3000 రావడం ఏంటి? కరెక్టా కాదా? కన్విన్స్ అవుతారా లేదా? ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా జాయిన్ అవ్వడానికి? అలా చేస్తే 10 మందిలో ఇద్దరు జాయిన్ అయినా కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 120 పీవీ, 120 పీవీ వచ్చినా మీదొక 120 అంటే కొత్త డిస్ట్రిబ్యూటర్‌ది. అప్పుడు మీ కింద కొత్తగా కస్టమర్ జాయిన్ అయితే అతను ఇద్దరిని జాయిన్ చేపించినందుకు ముగ్గురైతే ముగ్గురిది కలిపి 390 పీవీ అవుతది. ఫాస్ట్ అట్ 8% అయిపోదా? 750 వోచర్ రాదా? మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్‌కి ఎలిజిబుల్ అవ్వరా? ఆలోచించండి. సో, మన ఆలోచన విధానం మారాలి. మీరు బిజినెస్ ప్రొడక్ట్ కాస్ట్‌లీ అని ఆలోచించకండి. అదే ప్రొడక్ట్‌తో మనం ఎన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చని ఆలోచించండి.
బ్యూటీ ప్రొడక్ట్స్‌లో బిజినెస్ పెంచుకోవాలంటే ఇలాగే చేయాలి. అప్పుడే మీ బిజినెస్ పెరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు అర్థమైందా? బ్యూటీ ప్రొడక్ట్స్‌లో బిజినెస్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మీ మైండ్ సెట్ ఏంటి? పాజిటివ్‌గా ఉండాలి. నేనేదైనా చేయగలుగుతాను. బికాజ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మనం ఏదైనా అనుకుంటే చేయగలుగుతాం. కానీ దాన్ని మీరు పాజిటివ్‌గా ఆలోచించుకుంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. అందులో లేడీస్ అనుకుంటే ఏదైనా సాధ్యమే. అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఏదైనా సాధ్యమే. కరెక్టే కదా! మనం అనుకుంటే ఏదైనా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఒక సక్సెస్‌ఫుల్ లీడర్‌గా వెస్టీజ్‌లో ఎదగాలి. మీ బిజినెస్ పెరగాలి. అలాగే మీరు ఒక సక్సెస్‌ఫుల్ లీడర్‌గా డెవలప్ అవ్వాలి. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. మీ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు నెగెటివ్‌గా ఆలోచించడం పక్కన పెట్టి పాజిటివ్‌గా ఆలోచించి ఒక ప్రొడక్టు ఒక డిస్ట్రిబ్యూటర్‌కి మనం ఒక కొత్త కస్టమర్‌కి డిస్ట్రిబ్యూటర్‌గా తీసుకొని రావాలంటే ఏమేం బెనిఫిట్స్ మనం చూపించవచ్చు. వాళ్ళని కన్విన్స్ చెయ్యొచ్చు. ఇక్కడ చూడండి ఇదే బ్యూటీ ప్రొడక్ట్స్‌తో డెమో చూపించి అట్రాక్ట్ చేసి బిజినెస్‌లోకి తీసుకొని రావచ్చు. ఇలా కాలిక్యులేషన్ చూపించి కన్విన్స్ చేయొచ్చు. నేను స్టార్టింగ్‌లో చెప్పాను. బ్యూటీ ప్రొడక్ట్స్ అట్రాక్షన్ ఆకర్షించడమే కాదు కన్విన్స్ కూడా చేయొచ్చు. అది ఇలా మీకు ప్రూవ్ చేశాను నేను. కరెక్టా? సో, థట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్. మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా పాజిటివ్‌గా ఆలోచించి మీ మైండ్ సెట్ మార్చుకొని ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్‌ని మనం వెస్టీజ్‌లోకి తీసుకొని రావాలంటే ఎలా కన్విన్స్ చేయొచ్చు? అది బ్యూటీ ప్రొడక్ట్స్‌తో అన్నది మీకు నేను ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇలా మీరు ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో. ఒకసారి మీరే కాలిక్యులేషన్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. మీ డిస్ట్రిబ్యూటర్స్‌తో కూర్చొని వాళ్ళని లీడర్‌గా ఎలా డెవలప్ చేయాలనేది ప్రాక్టీస్ చేసి చూడండి. ఐ యామ్ ష్యూర్ 10 మంది డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అందులో ఇద్దరు సక్సెస్‌ఫుల్ లీడర్స్ వస్తారు మీకు ఖచ్చితంగా. సో, కాబట్టి ఇలా టీమ్‌ని బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. ప్రతి ఈ మంత్ జాయిన్ అయిన వాళ్ళే ఆర్డర్ పెట్టరు. కొత్త వాళ్ళు ఫ్రెష్ బ్లడ్ యాడ్ అవుతూ ఉండాలి. సో, ఇవన్నీ జరగాలంటే మీరందరూ కూడా కంఫర్ట్ జోన్ నుంచి డిస్కంఫర్ట్ జోన్‌కెళ్ళండి. కంఫర్ట్‌గా కూర్చోవకండి. ఎంత డిస్కంఫర్ట్‌గా వెస్టీజ్‌లో ఉంటారో అంత సక్సెస్ మీరు చూస్తారు. ఈ 6 ఇయర్స్‌లో నేను చాలా మంది లీడర్స్‌ని చూసాను. ఎంతో సక్సెస్‌ఫుల్ అయిన లీడర్స్ ఎంతో కష్టపడ్డారు. 24 గంటలు కష్టపడితే తప్ప వాళ్ళు ఈరోజు ఆ సక్సెస్‌ఫుల్ లీడర్స్ అవ్వలేదు. అందులో ఎగ్జాంపుల్ ప్రెజెంట్ ఉన్న మీ అప్లైనర్ మిస్టర్ శ్రీనివాస్ సార్. కరెక్టా కాదా? సక్సెస్‌ఫుల్ లీడర్ కాబట్టి ఈరోజు మీకు ఎంతో మందికి ఆదర్శంగా ఈరోజు స్పెషల్‌గా లేడీస్ కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేశారు సార్. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఏదైనా చేయొచ్చు. మహిళలు మీరనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. సో, కాబట్టి మీరందరూ కూడా పాజిటివ్‌గా ఆలోచించండి. ఇలా మీరు ప్రొడక్ట్ ఒక్కటి కాకుండా ఒక కిట్ లాగా సజెస్ట్ చేస్తూ కస్టమర్‌తో ఒక కన్జ్యూమర్ లాగా రెడీ చేసుకొని, లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్ లాగా చేసుకోండి. సో, ఇలా 2 విధాలుగా మీ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళి, మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకొని, మీ గోల్స్ అచీవ్ చేసుకోవచ్చు. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి గూడా ఇలా ఆలోచించండి. మీ బిజినెస్ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ముందుకు తీసుకెళ్ళండి. రైట్?